ఈ మొక్క సౌత్ అమెరికా నుంచి వచ్చింది. రెయిన్ ఫారెస్ట్లో పెరిగే మొక్కని మనం విజయవాడలో పెంచుతున్నాం అన్నమాట. వీడి పేరు ఆర్కిడ్ ప్లాంట్. వీడికి ఎక్కువగా నీళ్లు తాగడు, మట్టి తినడు, కానీ కావాల్సింది ఒక్క కర్ర మాత్రమే. ఆర్కిడ్ ప్లాంట్కి కావాల్సిన సపోర్ట్ కోసం మనం కర్ర పెట్టలేదు, కానీ ఇలా మామిడి చెట్టు మీద ఫిక్స్ చేసాం అనమాట వీడిని. ఈ మామిడి చెట్టు మీద ట్రంక్ మెయిన్ సపోర్ట్ మీద అలా పెట్టాం అనమాట. ఆర్కిడ్ ప్లాంట్కి రూట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వీడికి సపోర్ట్ ఎందుకు కావాలంటే ఆ రూట్స్ పట్టుకోవడానికి కోసం సపోర్ట్ కావాలి. ఈ రూట్ని వాండా రూట్ అంటారు. వాండా రూట్ సిస్టమ్ అనమాట. అండ్ వాడి లీవ్స్ చూసారా, ఇలా గ్రీన్ కలర్లో ఒక క్రౌన్ షేప్లో ఉంటాయి. ఇలా పాత లీవ్స్ అన్నీ ఇలా కింద డ్రై అయిపోతూ ఉంటాయి, తీసేయాలి. ఇది వీడి స్ట్రక్చర్. సో వీడి ఎలా ఉంటుందంటే, ఇక్కడ బ్రౌన్ కలర్ చూసారా, ఇవి మాయిశ్చర్, గాలిలో ఉన్న తేమని పీల్చుకుంటాయి. వర్షాకాలంలో మంచుని, వర్షాలు నీళ్ళుని తగిలితే పీల్చుకుంటాయి అన్నమాట. సో వీడికి మట్టి కూడా అంతగా అవసరమే లేదు. చెట్టు మీద బార్క్ ఉంటుంది కదా, ఏదైతే ఈ కాండం, ఆ కాండాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాయి. కొన్ని ఆర్కిడ్ ప్లాంట్స్ అయితే ఈ చెట్టు మీద ఉన్న పోషకాలన్నీ వాళ్ళు లాగేసుకుంటాయి, అలా లాగేసుకుంటాయి. ఇది అది కాదు. ఇవి ఏ పోషకాలు, వేరే యొక్క మొక్క నుంచి పోషకాలు ఏమీ లాక్కోదు. నీటిలో ఏమేమి మినరల్స్ ఉంటాయో ఆ నీటిలో ఉన్న మినరల్స్ని, గాలిలో ఉన్న మినరల్స్ని తీసుకొని ఈ మొక్క గ్రీన్ కలర్లో తయారవుతుంది. యాక్చువల్గా ఇది విశాఖపట్నం కానీ లేదా చల్ల ప్లేసెస్లో కానీ, రెయిన్స్ ఎక్కువ పడే ప్లేసెస్లో కానీ ఎక్కువగా పెరుగుతుంది. మన విజయవాడ క్లైమేట్కి అంత సూటబుల్ కాదు, బట్ మేనేజ్ చేస్తున్నా. వీటికి ఇప్పుడు వాటర్ తక్కువైందనమాట. బికాస్ వాటి రూట్ కలర్ చూసారా, బ్రౌన్ లేదా వైట్ కలర్లో ఉంది. అండ్ మీరు ఎండింగ్ ఆఫ్ ద రూట్ చూస్తే బ్రౌన్ కలర్ అయిపోయి డ్రై అయిపోయింది, ఇదిగోండి. సో వీటికి ఇక్కడ వాటర్ చాలా తగ్గిపోయింది, వాటర్ కావాలి. అండ్ ఇక్కడ చూసారా, ఇవి డ్రై అయిపోయి పడిపోయాయి. ఈ రూట్ కట్ అయిపోయింది అంటే అర్థం వీటికి వాటర్ సరిపోవట్లేదు, ఇక్కడ క్లైమేట్ ఇంకా మాయిశ్చర్గా ఉండాలని అర్థం అనమాట. ఇలా రూట్ అంతా డ్రై అయిపోయింది. నీళ్లు లేవు కాబట్టి వైట్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసి చూద్దాం. మీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రూట్ గ్రీన్ కలర్లో మారుతుంది, చూసారు కదా, గ్రీన్ కలర్లో అయింది. ఇది పైన ఇందాకున్న కలర్, రూట్ కలర్ ఇది ఇందాకది. అండ్ ఇది చూడండి, గ్రీన్ కలర్ అయిపోయింది. సో బ్రౌన్ వైటిష్కి అర్థం ఏంటంటే వాటర్ లేదు, వాటర్ కావాలి అని అర్థం. గ్రీన్ కలర్లో ఉందంటే వాటర్ ఉన్నాయని అర్థం. సో మనం వాటర్ పోయగానే గ్రీన్ కలర్లోకి మారింది. వీటికి ప్రతి 15 డేస్కి పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ ఫర్టిలైజర్ ఇవ్వాలి. కెమికల్ అండ్ ఆర్గానిక్ ఆల్టర్నేట్గా ఇవ్వాలి. అంటే 15 డేస్కి బనానా ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి, పొటాషియం అందుతుంది. నెక్స్ట్ 15 డేస్కి బనానా ఇవ్వకూడదు, కెమికల్ పొటాషియం ఇవ్వండి. ఎందుకంటే ప్రతిసారి ఆర్గానిక్గానే వాడామనుకోండి, వాటికి ఫంగస్ కానీ లేదా కుళ్ళిపోయే ఎనర్జీస్ కానీ, లైక్ డ్యామేజ్ డిసీజెస్ వస్తాయి. ఆర్గానిక్ ప్రతిసారి వర్క్ అవ్వదు. సో ప్రతి 15 డేస్కి ఇవ్వాలి, బట్ ఆర్గానిక్ కెమికల్ అలా ఆల్టర్నేట్గా ఇవ్వండి. సో వాటికి బ్లూమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటికి వాటరింగ్ వచ్చేసి ఎప్పుడు చేయాలి, ఎలా చేయకూడదో కూడా చూద్దాం. వాటరింగ్ ఎప్పుడు వచ్చి మనం ప్రతి 15 డేస్కి ఫర్టిలైజర్ ఇస్తాం కదా, ఇన్ ద సేమ్ టైం వాటర్ ఇవ్వండి, లేదా ప్రతి 10 డేస్కి వాటర్ ఇవ్వండి. దీనికి ఎక్కువగా వాటర్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మాయిశ్చర్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎండాకాలం ఎక్కువ ఉందనుకోండి, ప్రతి 4-5 డేస్కి మీరు స్ప్రే చేస్తూ ఉండాలి వాటర్. నేనైతే విజయవాడలో ఉంటాను, సో ప్రతి 4-5 డేస్కి వాటర్ పోస్తూ ఉంటాను. సో అది ఇంత ఎండలో కూడా, ఇంత హాట్ సీజన్లో కూడా అది బతికి ఉంది. ఇలా బతికి ఉండడానికి కారణం ప్రతి 4 డేస్కి వాటర్ పోస్తున్నాను అనమాట. అండ్ ఎలా వాటర్ పోయకూడదో కూడా చెప్తాను. వాటర్ ఎప్పుడు ఈ లీఫ్ మొదట్లో పోయకూడదు, అంటే ఈ ఎడ్జెస్లో ఇక్కడ వాటర్ ఉండకూడదు. ఈ లీఫ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, ఆ స్పేసెస్లో మనం వాటర్ పోయకూడదు. అండ్ ఈ ఎడ్జెస్లో కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఉండడం వల్ల అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ మరి వాటర్ ఎలా పోయాలంటే, వాటికి రూట్స్ ఉంటాయి కదా, రూట్స్కి మీరు మేనేజ్ చేయగలిగితే నేను ఇలా మగ్తో పోసేస్తాను, లేకపోతే మీరు స్ప్రేయర్ కొనుక్కోండి. స్ప్రేయర్ యూస్ చేసి వాటి రూట్ మీద వాటర్ని స్ప్రే చేయండి, లేదా నాలా మగ్తో యూస్ చేయండి. ఇఫ్ యు ఆర్ కీన్ అండ్ కేర్ఫుల్ ఇన్ ఇట్, యూ కెన్ యూస్ మగ్. ఎక్కడ పెంచాలో చెప్పాను, ఎక్కడ ఎలాంటి వాతావరణంలో పెరుగుతుందని చెప్పాను, వాటర్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అని చెప్పాను. తర్వాత ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పాను. ఇంకా ఏంటంటే
డిసీజెస్, వీటికి డిసీజెస్ కూడా ఫంగస్ డిసీజెస్ ఒకటి, వైరస్ డిసీజెస్ ఒకటి వస్తాయి. ఫంగస్ ఏంటంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల లేదా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఫంగస్ డిసీజ్ వస్తుంది. ఆ ఫంగస్ డిసీజ్ పోగొట్టడానికి కెమికల్గానే మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ లాంటివి వాడాలి. ఒకవేళ వైరస్ లాంటిది ఏమైనా ఆ లీఫ్కి ఏమైనా కనిపిస్తే ఆ లీఫ్ని తీసేసేయండి. ఎందుకంటే వైరస్లు అంత ఎక్కువగా స్ప్రెడ్ అయితే మనం దాన్ని కంట్రోల్ చేయలేం. సో ఆ లీఫ్ని తీసేయడం బెటర్ అనమాట. మా ఇంట్లో ఇలా ఒక చెట్టు ఉంది కాబట్టి, సపోర్ట్ ఉంది కాబట్టి నేను దీనికి ఇలా స్టిక్ చేసేసాను, ఇలా తగిలించేసాను అనమాట. అందరి ఇళ్ళలో చెట్లు ఉండకపోవచ్చు. సో వీటిని చెక్క ఫ్రేమ్స్ కానీ చెక్క స్టిక్స్ కానీ, దుంగలు అంటారు కదా, అలాంటి వాటికి మీరు కట్టేసి టై చేసేసి మీరు ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అవి ఫోటో ఫ్రేమ్స్ లాగా గానో ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంటాయి. మీరు ఇంకా ఇంట్లో కాదంటే బాల్కనీస్లో అనుకోండి, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి బోండాలు ఎండిపోయినవి ఉంటాయి కదా, మీరు దానికన్నా పెట్టి బొగ్గు చెక్క పుల్లలు లాంటివి అందులో పెట్టేసి కట్టేశారనుకోండి, ఆ కొబ్బరి బోండానికి చుట్టుకుంటూ ఉంటాయి రూట్ అనేది. ఆ రూట్ దానికి చుట్టుకుంటూ ఉంటే ఒక ఆర్ట్ పీస్ లాగా బాగుంటుంది అనమాట. నేను ప్రస్తుతానికి నా దగ్గర ఒకటే ఉంది. సో నేను దీని మీద ఇలా స్టిక్ చేసేసాను. నెక్స్ట్ ఎప్పుడైనా కొంటే అలాంటి ఆర్ట్ పీసెస్ కూడా తయారు చేసి నేను వీడియో పెడతాను. సౌత్ అమెరికా నుంచి వచ్చిన ఆర్కిడ్ ప్లాంట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఈ ప్లాంట్ మీద ఏం ప్రయోగాలు చేయొచ్చో, ఎలాంటి డిఐవైస్ చేయొచ్చో కామెంట్ చేయండి. వాటికి నేను వీడియోస్ తయారు చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.